నిబద్ధత, ప్రజలే మా దేవుళ్ళు అంటూ అనేక కార్యక్రమాల్లో సారథ్యం వహిస్తూ సాగుతున్న ఆనరబుల్ సీఎం కొద్దిసేపట్లోనే వేంచేస్తారు. వారిని మనమంతా స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఉంది, ఏదైనా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఏదైనా ఉంటే ప్లే చేయండి. అదిగో వాహన శ్రేణి కనిపిస్తోంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, పెద్దలు చాలామంది వేంచేస్తూ ఉన్నారు. శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి ఈ వైభవోపేతమైన నిర్మాణ సందర్భంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ ధన్యులే. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో చాలా కీలకమైన బాధ్యతలు వహిస్తున్న సీనియర్ అధికారులు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ మహాలక్ష్మి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోపే ఉచిత బస్సుకు మన ప్రజాపాలనా ప్రభుత్వం సీఎం గారు పెట్టిన పేరు మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మి, ఆ తల్లి దీవిస్తేనే మన రాజ్యలక్ష్మి తెలంగాణ రాజ్యం అంతా కూడా, రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. అదిగో వేంచేస్తున్న పెద్దలకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇఫ్ యూ హ్యావ్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ యూ ప్లీజ్ ప్లే. ఏదైనా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ మీ మొబైల్లో ఉన్నా కానీ నేను ప్లే చేయండి. మళ్ళీ దయచేసి గుర్తు చేస్తున్నాను, సార్ స్టేజ్ మీదకి వచ్చినాక అందరం డిసిప్లిన్తో పద్ధతిగా నిలబడిన తర్వాత స్టేట్ సాంగ్ ఉంటుంది. మా తమ్ముళ్ళు కూడా నేను స్టేట్ సాంగ్ జై జై తెలంగాణ అనౌన్స్ చేశాకే ప్లే చేయండి. థ్యాంక్ యూ. అదిగో మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి అద్భుత మహానిర్మాణ పవిత్ర క్షేత్రం మనకు తెరపైన కనిపిస్తూ ఉంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు స్వాగతం పలుకుతున్నారు సీనియర్ అధికారులు, దేవాదాయ శాఖ, నారాయణపేట, వికారాబాద్ 2 జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, ఎండోమెంట్స్, ఆర్ఎండ్బి ఎలక్ట్రికల్, వైద్య ఆరోగ్య శాఖ, ఎన్నో ప్రభుత్వ విభాగాలు ఈ సేవలో పాలు పంచుకుంటూ ఉన్నాయి ప్రజల కోసం. పరోపకారాయ ఫలంతి వృక్షః. ఇప్పుడు మామిడి పండ్ల సీజన్, మామిడి చెట్లు పండ్లిచ్చేది పబ్లిక్ కోసమే. పరోపకారాయ దుహంతి గావః. గోశాలలు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన ఫోకస్ చేస్తుంది ఆనరబుల్ సీఎం గారి వ్యక్తిగత శ్రద్ధ వల్ల. ఆ ఆవులు పాలిచ్చేది కూడా మన గోమాత అంటాం. అలాగే ఫలోపకారాయ వహంతి, పరోపకారాయ సతాం విభూతయ. మనం
ప్రతియూ